కొల్లూరు గ్రామ కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. పటాన్చెరువు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు గ్రామంలో కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజుగౌడ్ వీరి ఆధ్వర్యంలో ఆషాఢమాస అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొల్లూరు గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. శివశక్తుల నృత్యాలు, డప్పు వాయిద్యాలతో, యువకుల డాన్సులతో కొల్లూరు గ్రామం మహిళలు బోనాలతో ఊరేగింపుకు వచ్చారు. మహిళలు బోనాలతో అమ్మవారికి సమర్పించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు బాగా పండాలి. బోనాల జాతరను ఘనంగా నిర్వహించినందుకు గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామ యువకులు సహకరించినందుకు వీరికి పేరు పేరున ధన్యవాదాలు. పోచమ్మ తల్లి ఆశీర్వాదం మా కుటుంబపైన ఉండాలి. అమ్మ దయతో వచ్చే సంవత్సరం ఇంతకన్నా రెండింతల జాతరను బ్రహ్మాండంగా నిర్వహిస్తామని అన్నారు. కొల్లూరు గ్రామంలో బోనాలు జరుపుకోవడం జరుగుతుంది. బాబు దయచేసి ఎవరైతే
గ్రామంలో పోచమ్మ బోనాలు జరుగుతున్నాయి. ఇక్కడ తెలంగాణ సంప్రదాయ ప్రకారంగా మా కొల్లూరులో మాత్రం ప్రతి ఒక్కరూ ఒకే సమయంలో సాయంత్రం పూట బోనాలు తీయడం జరుగుతుంది. ఊరు మొత్తం ఒకటేసారి బోనాలు చేస్తాము. ఇట్లాంటి సంప్రదాయం ప్రతి సంవత్సరం మా కొల్లూరులో కొనసాగాలని కోరుకుంటూ ఆ పోచమ్మ తల్లికి వేడుకుంటున్నాను. వస్తున్నది 2 నిమిషాలు. నుంచి వస్తుంది ఇదే సాంప్రదాయం. అందరూ ఒకేసారి బోనాలు తీయడం అనేది ఈ రోజులలో అంత సాధ్యం కాదు ఎవరికి. కానీ మా గ్రామంలో మాత్రం ప్రతి ఒక్కరూ ఒకటేసారి బోనాలతో బయలుదేరి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మరి ఈ ఇంత రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అక్కలు చెల్లెళ్ళు సహకరిస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఈ పండుగ చేస్తుంటేవి. లాస్ట్ ఇయర్ చేయలేము, ఈ ఇయర్ గిట్ట మళ్ళీ తల్లి ఎందుకో మా మీద దయ చూపలేదు కాబట్టి చేయలేకపోయినాం. మళ్ళీసారి ఆ తల్లి చక్కగా చూస్తే మళ్ళీసారి భారీ ఎత్తున పండుగ చేస్తా అని మనసులో అనుకుంటున్నా, తల్లికి మొక్కిన. మరి ఇప్పుడు జరిగే ప్రతి ఒక్కరూ ఇక ముందు ఉండే ఏదైనా సరే ఆ తల్లిని కోరుకోవడం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి గ్రామ ప్రజలకు అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకు మళ్ళొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.